హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన బంగారు కొండ అయితే ఇప్పుడు ప్రజెంట్ మిస్సింగ్. ఏంది వీడియో స్టార్ట్ చేయగానే మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? ఏం చేద్దాం మరి, వెతికే ఓపిక లేదు. రాత్రి హాయిగా పడుకున్నాడు, తెల్లారేసరికి వాటర్లో వేసాను, ఫుడ్ వేసాను, హాయిగా తిన్నాడు. కాసేపు ఫుడ్ తినేసిన తర్వాత అలాగే ఉంటే ఇంకా మమ్మీ లోపల వదిలిపెట్టిందంట, వెళ్ళి పడుకుంటాడులే అని. ఇంకా సార్ గారు ఎక్కడ వెళ్ళి పడుకున్నారో మనకైతే తెలియదు. ఇప్పటిదాకా ఫ్రైడే కదా, సో క్లీనింగ్ సెషన్ అయిపోయింది, ఇంక నమాజ్ చదువుకోవాలి. ఇంక ఇప్పుడు వీడిని ఎక్కడ వెతుకుతాను? సో సరే పడుకొని నిద్ర అయిపోయిన తర్వాత వాడే వస్తాడు ఆకలేసినప్పుడు. అసలే ఈరోజు బిర్యానీ చేస్తుంది మా మమ్మీ. వాళ్ళ పెద్దమ్మ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ అయితే సో బిర్యానీ చేస్తుంది అనమాట. ఆ స్మెల్కి అయితే సప్పు కంపల్సరీ ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చేస్తాడు. చికెన్ పకోడీ రాత్రి తీసుకొచ్చాం అనమాట. పిల్లలు వచ్చినారు కదా హాలిడేస్, సో కొంచెం తింటాలే అని బయట నుంచి తీసుకొచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ వండుతుంది. సో ఆ స్మెల్కి మనం బంగారు కొండ ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ, నిద్రలో ఉన్న వాడికి స్మెల్ తెలిసిపోతుందట్టుంది, ఎప్పుడు లేసి వచ్చేస్తాడనమాట. సో భయపడే పని ఏం లేదు, మీరేం టెన్షన్ పడొద్దు. వాడు లేసి వచ్చిన తర్వాత ఇన్ కేస్ కుదిరితే, అంటే నమాజ్ చదువుకుంటుంటే వీడియో తీయలేను, కానీ చూస్తే మాత్రం కంపల్సరీ వీడియో తీసి పెడతాను, ఓకేనా? అంటే చాలా క్యూట్గా ఉంటాడు. మొన్న ఆమ్లెట్ వేసి తీసుకొచ్చిందనమాట మమ్మీ. అన్నం తిందరు కానీ రండి అని చెప్పి ఆమ్లెట్ వేసి అక్కడ పెట్టంగానే నిద్రపోయేవాడు లేచి పరిగెత్తుకుంటా వచ్చేస్తూ ఉన్నాడు ఆమ్లెట్ స్మెల్కి. అప్పుడు కూడా వాళ్ళ పెద్దమ్మ వీడియో తీ అంటా ఉంది. మేమేదో ముచ్చట్లు ఆడుకుంటా ఉన్నాం పిల్లలు మేము. ఇంకా ప్రతిదీ ఎక్కడ వీడియో తీసేది అని చెప్పి నేను తీలా. వాడు ఎప్పుడూ అంతేలే, అలాగే వస్తూ ఉంటాడు ప్రతిసారి, ఎక్కడ తీసేది అన్నట్టు. అంటే వీడు బుజ్జోడప్పుడు కూడా సేమ్ ఇదే చేస్తున్నాడు కదా ఆమ్లెట్ స్మెల్కి. సో అందుకని మాకు చూసి అలవాటు అయిపోయింది. ఓకే, మీకోసం అయితే వీడియో తీసి పెడతానులేండి నెక్స్ట్ టైము. అదే ఈరోజు కనుక మళ్ళీ భోజనాల టైంకి ఈ చికెన్ స్మెల్కి అలా వచ్చేస్తే, కుదిరితే మాత్రం కంపల్సరీ వీడియో తీసి పెడతాను, ఓకేనా? క్యూట్ మూమెంట్స్ మేమేనా, మీరు కూడా చూడాలి కదా పాపం, అందుకని తీసి పెడతానులేండి. అంటే వీడి సెన్సెస్ ఎంత షార్ప్ అనేది అర్థమవుతుందన్నమాట. ఎంత నిద్రలో ఉన్నా వాడి ఫేవరెట్ ఫుడ్ అంటే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. నన్ను వదిలేసి తినేద్దామనే అంట. ఇలాగే వస్తాడు, నాకు అలాగే అనిపించింది. ఒరే నిన్ను వదిలేసి ఏం తినంలేరా, కానీ నువ్వు కూడా రా అని చెప్పి. అంటే పొరపాటున ఎప్పుడైనా సరే తిని హాయిగా పడుకుంటున్నాడులే, ఎందుకు డిస్టర్బ్ చేయడం సప్పుని అని చెప్పి మేము తినడానికి కూర్చున్నాం అనుకోండి, వచ్చేస్తాడు. సగంలో మేము స్టార్ట్ చేస్తామో లేదో వచ్చేస్తాడు. నన్ను వదిలేసి తింటున్నారా, నేను గుర్తు రాలేదా మీకు అన్నట్టు. అందుకని అయ్యా గుర్తున్నావు నువ్వు, ఏం మర్చిపోలేదు, ఇదిగో నీ బౌల్ పక్కనే ఉంది, రా తిందు కానీ అని చెప్పి బౌల్లో వేసేసి వాడికి ఫుడ్ వేసేస్తే హాయిగా తినేస్తాడనమాట. ఇలా ఉంటాయి వీడి చేష్టలు. ఏం చేద్దాం చెప్పండి? మీ టైటిల్స్ ఏమేం చేస్తున్నాయో కామెంట్ చేయండి. అసలు ఏం చెప్పట్లేదు మీరు సీక్రెట్స్. మీ బుజ్జికొండలు ఏం అల్లరి చేయట్లేదా? సో తొందరగా కామెంట్ చేయండి. ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీ బుజ్జి తల్లుల్ని ఎక్కడ వదిలిపెడుతున్నారు? మేమైతే ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు. ఏం చేద్దాం, అందరూ బిజీ. ఓకే, మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు బుజ్జి వీడియో, చాలా పనుంది, సో అందుకని షార్ట్ వీడియో. వీడు కనిపించిన తర్వాత కుదిరితే ఈవినింగ్ ఈరోజు లైవ్ చేసుకుందాం, ఓకేనా? లైవ్ పెడతాను. మీ బంగారు కొండల్ని కూడా రెడీ చేయండి, చూపిద్దురు. కానీ ఈరోజు ఎలా అయినా సరే లైవ్ టుగెదర్ చేయాల్సిందే, మీ టర్టిల్స్ని నేను చూడాల్సిందే. ఓకేనా? సో కొంచెం కోఆపరేట్ చేయండి, తొందరగా లైవ్లోకి వచ్చేయండి అందరూ. మీ బుజ్జి కొండల్ని అందరికీ చూపించేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అయితే.